పోతే వాళ్లను మించినోళ్లు వస్తున్నారు. ఒకరు చీకొడితే అంతకు మించిన లీడర్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెళ్తామంటే ఆపేది లేదు, వస్తామంటే ఎగబడి చేర్చుకునేది లేదు. మాకంటే తోపులు తురుంఖాన్లు ఎవరు ఉన్నారా అనుకునేలోపు వాళ్లకు దిమ్మ తిరిగే విధంగా కొత్త లీడర్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. అనుకున్నది ఒకటైతే జరుగుతుంది మరొకటి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. సీఎం జగన్ పొలిటికల్ ఫ్యాక్టరీ దెబ్బకు నిన్న మొన్నటి వరకు వాయిస్ పెంచిన నేతలందరూ ఇప్పుడు గప్చుపయ్యారు. ఎందుకంటే మనకంటే తోపులు వచ్చేస్తున్నారు. జగన్ ఫ్యాక్టరీలో ఇంకెంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారో అనే భయం వాళ్లను వెంటాడుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు అలా వెళ్లగానే ఎవరూ ఊహించని విధంగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చేశాడు. గుంటూరులో ఎవర్రా అనుకునేలోపు ఉమ్మారెడ్డి వెంకటరమణ గ్రౌండ్ అయిపోయాడు. బెజవాడ సంగతి ఏంటి అనుకుంటుండగానే కేసినేని నాని ఎంట్రీ జరిగిపోయింది. ఒంగోలుపై రచ్చ జరుగుతున్నా సీన్లో 3-4 స్ట్రాంగ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా సిట్టింగ్స్ కంటే దమ్మున్నోళ్లు, డబ్బున్నోళ్లు, సామాజిక వర్గం పరంగా పాపులర్ అయిన వాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇస్తుండడంతో ఇప్పుడు జగన్ చెప్పింది నిజమే, జగన్ చేస్తున్నది కరెక్ట్ అనే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు. ఎవరైనా ఏ పార్టీ అధినేత అయినా ఓడిపోయే వాళ్లకు టికెట్ ఇస్తారా? అందులోనూ జగన్ అస్సలు చేయరు, చేయబోరు. ఎందుకంటే అతని టార్గెట్ 175 సీట్లు. ఇవి గెలవాల్సిన సీట్లు. ఉన్నవి కూడా అవే అనుకోండి. జగన్ పొలిటికల్ ఫ్యాక్టరీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నియోజకవర్గాలను నాలుకపై పెట్టుకుని మాట్లాడేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు స్ట్రాంగ్ పర్సన్, వాళ్లకు ఉన్న గుర్తింపు ఏంటి, ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ నియోజకవర్గం ఓటర్ల అభిప్రాయం ఏంటి, వాళ్ళు సంక్షేమ పథకాలపై ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థిని కోరుకుంటున్నారు, పార్టీపై ఎలా ఆలోచిస్తున్నారు, ఎమ్మెల్యేలపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, ఏ కులపోళ్ల ఓట్లు ఎన్ని, ఆ కులపోళ్ల కుల భావన ఎలా ఉంది, ఎవరికి సీటు ఇస్తే గెలిపిస్తారు, ఎవరికి సీటు ఇస్తే ఓడిస్తారు, ఇలాంటి బోలెడు విషయాలు అన్నీ బుర్రలో ఎక్కేశాయట. సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గం మారిస్తే ఎవరైనా అడ్డం తిరిగితే చాలు, ఓకే నీ ఇష్టం అని చెప్పేస్తున్నారట. నేను కాకపోతే ఇంకెవరు అని ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలోచించేలోపే వాళ్లకు మించి లీడర్ దిగిపోతున్నాడట. ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థి బరిలోకి దిగుతున్నాడట. దీంతో నియోజకవర్గాల మార్పుపై అందరూ సైలెంట్ అయ్యారట. మొత్తానికి జగన్ పొలిటికల్ ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్. పాపం చంద్రబాబు ఎన్టీఆర్ కాలం నాటి నేతలనే కంటిన్యూ చేస్తూ ఓల్డేజ్ హోమ్ గా పార్టీని నడుపుతుంటే ఇటు జగన్ మాత్రం కొత్త రక్తంతో ఉరకలేయిస్తున్నారు పార్టీని. పొలిటికల్ ఫ్యాక్టరీ అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నట్లు ఇప్పుడు ఏపీలో ట్రెండ్ నడుస్తుంది.